పరిధిలోని ఒక చిన్న ఎన్నిక ఎంతో కలకలం రేపింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అది ఎంపీ ఎన్నిక కాదు, ఎమ్మెల్యే ఎన్నిక కాదు, కనీసం మండల స్థాయి ఎన్నిక కూడా కాదు. గ్రామ పరిధిలోని ఒక చిన్న ఎన్నిక. కానీ ఆ ఎన్నిక యుద్ధాన్ని తలపించింది. ఇరు వర్గాల ఘర్షణతో రణరంగాన్ని తలపించింది. ఇరు వర్గాల ఆరాటం పోరాటం చూస్తే ఎమ్మెల్యే ఎన్నిక కూడా దిగదుడిపి అనిపించింది. కడప జిల్లా గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు కోసం చంపుకునేంత వరకు వెళ్ళింది. ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ. ఒకరేమో మాజీ ఎమ్మెల్యే, మరొకరేమో తాజా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ఇద్దరూ కూడా మగసిరి డైలాగ్లతో పొలిటికల్ గా మంటలు పుట్టించారు. గోపవరం గ్రామంలో 20 వార్డులుంటే వైసీపీ నుంచి 19 మంది, టీడీపీ నుంచి ఒకరు గెలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నుంచి 5 సభ్యులు టీడీపీలో చేరిపోయారు. దాంతో ప్రస్తుతం వైసీపీకి 14 మంది, టీడీపీకి 6 సభ్యులున్నారు. అయితే నిన్న ఇరు వర్గాల మధ్య ఒక రేంజ్ లో ఘర్షణలు జరిగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఫలితంగా ఉప సర్పంచ్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాము ఎప్పుడు గెలిచినా మగసిరిగానే గెలిచామంటూ విరుచుకుపడ్డారు. మీరు గెలవగలిగినారు, మేము కొన్ని చోట్ల ఓడగలిగినామంటే కారణం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం. అన్ని రాజకీయ పార్టీల పట్ల సముచితమైన గౌరవాన్ని ఇచ్చి ఎన్నికలలో మగసిరిగా పోటీ చేసినాం. మీకు ఆ మగసిరి లోపించింది, మీకు మీ పార్టీకి లోపించింది. ఒకే ఒక వ్యక్తే నా దగ్గర వరకు మొదలుకుంటే మేము ఎవరం దౌర్జన్యం చేయలే. ఒక్క వరదరాజరెడ్డి మాత్రమే. కాంగ్రెస్లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా దౌర్జన్యం చేసేది ఆయనే. హింసను ప్రేరేపించేది, దౌర్జన్యం చేసేది ఆయనే. కానీ శాంతి కాముకుడని ఆయన భుజాన్ని ఆయనే తట్టడుచుకునేది కూడా ఆయనే. ఇది ఆయనకు ఆనవాయితీ అయిపోయింది. గోపవరంలో నిన్నంతా యుద్ధ వాతావరణమే నెలకొంది. వైసీపీ వార్డ్ మెంబర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. మరి ఇవాళైనా ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.